నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన దగ్గర లారీ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. భారత్ బెంజ్ డాష్ క్యామ్ దాని డాష్ క్యామ్ లేదా భారత్ బెంజ్ డాష్ క్యామ్ దాని డాష్ క్యామ్ లేదా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి మహేష్? సుమిత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధానంగా చూస్తే ఎదురుగా వస్తున్న టిప్పర్ ని కారు ఢీకొనడం జరిగింది. కారులో ఉన్నటువంటి 6 మంది కూడా చనిపోయినట్టు భావిస్తున్నారు. ఆ కారు ముందు భాగం అంతా కూడా ఆ టిప్పర్ కిందకి వెళ్లిపోయింది. దీని కారణంగా అక్కడ లోపల కారులో ఉన్నటువంటి వాళ్ళని కూడా బయటకు తీయడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే సంఘం సిఐ మిగిలిన అధికారులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. కారుని బయటకు తీసి కారులో ఉన్నటువంటి వాళ్ళని హాస్పిటల్కి తరలించి, అంటే ఎవరైనా బతికుంటే వాళ్ళని సేవ్ చేసేదానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి కదలికలు లేవు. దీన్ని బట్టి 6 చనిపోయి ఉంటారని భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ ముంబై హైవే పైన నిత్యం కూడా అనేకమైనటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కూడా ఆత్మకూరు సమీపంలో ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద ఒక ఆటోని కారు ఢీకొనడం జరిగింది. ఆ ప్రమాదంలో కూడా కొంతమంది చనిపోయారు. అప్పట్లోనే మంత్రి ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో అనేక సార్లు ఈ నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించినటువంటి అధికారులతో కూడా సమీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ కొన్ని ప్రికాషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీస్ ప్రమాదాలు జరగకుండా ప్రమాదాల నివారణకి చర్యలు చేపడుతున్నా కూడా అతి వేగం కారణంగా ఈ ప్రమాదాలు ఉన్నాయి. ఈ రోజు జరిగినటువంటి ఈ లారీ టిప్పరు కారు డి ఈ సంఘటనకు సంబంధించి కూడా అతివేగమే కారణంగా భావిస్తున్నారు. దాదాపు ఇది డబుల్ లైన్. కొన్ని చోట్ల గ్రామాల్లో మాత్రమే 4 లైన్ ఉంటుంది. మిగిలిన చోట కూడా డబుల్ లైన్, సిమెంట్ రోడ్డు. ఈ కారణంగా కేవలం అంటే 80, 90, 100 ఈ లోపు అయితే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు తక్కువ. అంతకు మించి వేగంగా వెళ్ళొద్దని చెప్పి ఒకవైపు సూచిస్తున్నా కూడా కొంతమంది కారు నడిపే వాహనదారులు మితిమీరి 120, 130 వరకు కూడా కిలోమీటర్ల వేగంతో వాళ్ళు కారు నడుపుతూ ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళకి కంట్రోల్ కాకపోవడం, ప్రధానంగా ఎక్కువగా మలుపులు ఉండటం, రోడ్డుకి ఇరువైపులా కూడా చాలా డౌన్ లో పొలాలు ఉండటం, ఈ కారణంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అనేక సందర్భాలు మాక్సిమం అతివేగమే ఈ ప్రమాదాలకు కారణం. ఇప్పటికే ఎంతో మంది చనిపోవడం జరిగింది. ఈ రోజు జరిగిన ప్రమాదంలో కూడా 6 మంది చనిపోయారు. వాళ్ళందరూ ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. ముందస్తుగా కొన్ని వెహికల్స్ క్రేన్లు తెప్పించి ఆ కారుని వెనక్కి లాగే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ మహేష్.